తులారాశి వారు ప్రాణం పోయినా సరే ఏప్రిల్ 21, 22, 23 తేదీలలో ఈ 3 ప్రదేశాలకు మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే చాలా ప్రమాదం పొంచి ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది. త్వరగా తెలుసుకోవాలి. తులారాశి వారు అంటే చాలామంది మనుషులు మనం సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటాము, ఏముందిలే ఎంతలే ఇవన్నీ కూడా నమ్మాలా అని చెప్పి. అలా అయితే దయచేసి మాత్రం నిర్లక్ష్యం చేయకండి. నేను చెబుతున్న మాటలు అన్నట్లుగా భావించకుండా ఈశ్వరుడే పరమేశ్వరుడే మీకోసం నా ద్వారా ఈ మాటలు మీ చెవిన పడేలా చేశారు అని భావించి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తులారాశి మనకి జ్యోతిష్య శాస్త్రంలో అంటే మన యొక్క రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇది వాయుతత్వాన్ని సూచిస్తుంది. తులారాశి వారు సమతుల్యత, దౌత్యం, న్యాయం మరియు అందాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఇతరులతోటి సులభంగా కలిసిపోతూ ఉంటారు. చాలా దయ కలిగి ఉంటారు. అలాగే వీరు వ్యాపార కళారంగాలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. తులారాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు ముఖ్యంగా అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే వీరి యొక్క బాడీ మెయింటెనెన్స్ అనేది చాలా మంచిగా చూసుకుంటారు. హెల్త్ని చాలా గౌరవిస్తారు. అంటే ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా టైంకి తినడం, ఆ తినే ఆహారం కూడా మంచి ఆరోగ్యకరమైన అంటే ₹1 ఎక్కువైనా కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, చక్కగా 1 గంట సేపు ఏ ఎక్సర్సైజో వాకింగో లేకపోతే కనుక యోగానో మెడిటేషనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడం, ఇటు అందానికి ఇటు ఆరోగ్యానికి రెండింటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు చేసే వృత్తి పని ఎందులో అయితే వీరు చేస్తున్నారో ఆ యొక్క వృత్తికి పనికి చాలా విలువనిస్తారు. నిజం చెప్పాలి అంటే అది ఒక దైవంగా భావిస్తారు. దాన్ని అంటే ఏదన్నా ఒక పని చెయ్యాలి అని కనుక వీరు పూనుకున్నారు అంటే కనుక ఇక టైంను కూడా పట్టించుకోరు. ఆ పనిలో లీనమైపోయి ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా దాని మీద పట్టుదలతోటి ఏకాగ్రతతోటి ఆ పనిలో ముందడుగు అంటే ముందు చూపుతోటి ఆలోచించుకుంటూ ఎన్నో ఆటంకాలు ఎదురైనా కానీ అన్నింటినీ కూడా దాటుకొని దానిలో ఒక లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోరు. చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు. ఎప్పుడూ కూడా మా చెయ్యి పైగానే ఉండాలి, ఎప్పుడు మేము ఎదుటి వారికి ఇచ్చే స్థాయిలో ఉండాలి తప్ప ఎదుటి వారి కింద చెయ్యి చాపే స్థాయిలో మేము ఉండకూడదు. మేమంతా కూడా అంటే వీరి యొక్క మానసిక స్థితి అనేది ఎక్కడ తగ్గే మానసిక స్థితి కాదు, అంటే లొంగుబాటు మానసిక స్థితి కాదనమాట. అంటే నాయకత్వ లక్షణాలు అనేవి వీరికి చాలా పుష్కలంగా ఉంటాయి తులారాశి వారిని గమనించుకున్నట్లయితే. అలాగే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. మంచి మనం ఎంత చెప్పుకుంటామో చెడు కూడా అలాగే చెప్పుకోవాలన్నమాట. వీరిలో ఉండే మైనస్ పాయింట్లు ఏంటి అంటే కనుక ఎప్పుడు మాట అప్పుడు ఎదుటివారు ఒక మాట అన్నారు అనుకోండి, వెంటనే ఆ మాటకి తిరిగి రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే ఎవరికి కూడా భయపడాల్సినంత అవసరం మాకేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే ఎదుటి వారికి అంటే వీరికి మధ్య ఏదన్నా అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అలా ఏదైనా కానీ భేదాభిప్రాయాలు కనుక వచ్చాయి అంటే కనుక ఇక అవతలి వారి యొక్క మొహం చూడటానికి కూడా ఇష్టపడరు అనమాట. ఆ విధమైనటువంటి మెంటాలిటీ తోటి ఉంటారు. కానీ ఎప్పుడైనా కానీ ఈ యొక్క తులారాశి వారి యొక్క మనసు చంచలమైన మనసు. ఏదైనా కానీ ఒకటి అనుకున్నారు అంటే కనుక ఆ మాట మీద కొన్ని సంవత్సరాలు నిలబడి కూడా ఆ తప్పు చేసిన వ్యక్తే మళ్ళీ వీరి దగ్గరికి వచ్చి, లేదు నేను అప్పుడేదో అలా మాట్లాడేశాను, నా వైపు నుంచే తప్పు ఉంది అని చెప్పి అంటే కనుక ఇక అవతలి వాడు మన దగ్గర నుంచి ఏ పని గడిపించుకోవడానికి వచ్చారా అని చెప్పి ఆలోచించకుండా వెంటనే వారి మాటలకి కరిగిపోతారనమాట. అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. ఈ యొక్క మంచి వ్యక్తిత్వం అనేది అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి
ఒకటే ఉదాహరణ అండి. ఏంటి అంటే కనుక పాముకి మనం ఎంత పాలు పోసి పెంచినా కూడా అది విషం కక్కుతుంది. అలాగే మన యొక్క శత్రువులు మనకెంత దూరంగా ఉంటేనో మనకంత మంచిది. అలా కాకుండా వీరు మనకేదో కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు, మన వైపు ఏదో కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు, మనకి కొంచెం అనుకూలంగా ఉన్నారు అని కనుక మీరు నమ్మినట్లయితే మళ్ళీ వారు తిరిగి దెబ్బ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఉన్నటువంటి మానసికమైన స్థితి అంటే మీరు మంచిగా అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ కూడా చక్కగా ఉండాలి అని ఇలా ఆలోచించినట్లు అవతలి వారు మీ గురించి ఆలోచించకపోవచ్చు కదా. కాబట్టి ఒకసారి మోసపోయిన వారి దగ్గర జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చాలా ఉత్తమం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీరు ఈ మధ్య ఎక్కువ పనికి ఇప్పుడు మనకి ఎండాకాలం అనేది స్టార్ట్ అయింది. ఎండాకాలం అంటేనే ఎండలు ఎక్కువ, చెమటలు ఎక్కువగా, ఎండ యొక్క ప్రభావంతో కాస్తంత శరీరంలో నీరు తగ్గిపోవడం, నీరసించిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క ఎండాకాలంలోనే మీరు ఈ ముఖ్యంగా 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఈ యొక్క ప్రదేశాల గురించి ఎందుకు చెప్తున్నాము అంటే కనుక ఎండాకాలం అంటేనే పిల్లలకి సెలవులు, పెద్దలు చేసే పనులకు కూడా కొంతమందికి సెలవులు ఉంటాయి. కొంతమందికి ఎండాకాలంలో ఏ పనులు కూడా లేవు కదా అని చెప్పి ఖాళీగా ఉంటారు. ఇలా పిల్లలు, పెద్దలు లేదంటే 2-3 కుటుంబాలు కలిసి ఈ యొక్క సెలవుల్లోనే కదా ఎంజాయ్ చేసేది, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారనమాట. ఇలా అనుకునే పక్షంలో అనేక రకాల అంటే ఇంటి నుంచి అనేక రకాలైనటువంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇలా ఈ ప్రదేశాలు మీరు ఎంచుకునేటప్పుడు ఏ ప్రదేశాలు ఎంచుకోవాలి, ఏ ప్రదేశాలకు మీరు వెళ్ళకూడదు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలండి. తెలుసుకోకపోతే మాత్రం చాలా వరకు కూడా నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇంతకు మీరు వెళ్ళకూడనటువంటి యొక్క ప్రదేశాలలో మొట్టమొదటిది ప్రదేశం ఏంటి అంటే కనుక నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మనకి చుట్టాల్లోనే, బంధువుల్లోనే, మన వాళ్ళల్లోనే నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏంటి అంటే కొంతమందికి భర్త లేకపోవడం వల్ల, కొంతమందికి కుటుంబ పరిస్థితులు అనేవి అనుకూలంగా లేకపోవడం వల్ల, కొంతమంది ఇంట్లో మగవారు తాగుడికి బానిసైపోయి ఇంట్లో ఆడవారిని వేధించే వారి ఉంటారు. అటువంటి వారి దగ్గరకు, ఇటువంటి వారి దగ్గరికి నార్మల్గా ఉన్నవాళ్ళు వెళ్తే ఏమవుతుంది అంటే కనుక అవతలి వారు పడేది కష్టమే కాదు అనట్ల, బాధే కాదు అనట్ల, అవతలి వారు అసలు వాళ్ళు తట్టుకోలేనటువంటి బాధని అనుభవిస్తున్నారు కాదు అనట్ల. కానీ అవతలి వ్యక్తి వెళ్ళినప్పుడు వారు పడుతున్న కష్టం, సుఖం వీటి గురించి అవతలి వారు చెప్పేటప్పుడు ఒక్కసారి 2 సార్లు చెప్పి వదిలేసేయకుండా మాకొచ్చిన కష్టాలు మీకెప్పుడు వస్తాయో, మేము పడిన బాధలు మీరెప్పుడు పడతారు, అన్నీ బాగున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు, అన్నీ వైనంగా ఉన్నోళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఈ యొక్క జన్మకి మీకు అంతా సరిగ్గా ఉందనే కదా మాకు సలహాలు ఇస్తున్నారు, మీరు మా దగ్గరికి వచ్చాం, మేమేం పెట్టగలం అని చెప్పి వచ్చారు. ఇలా వారు మాటలు అనదలుచుకుంటే ఎన్ని మాటలైనా అనేసి చిత్రహింసలు పెడుతూ ఉంటారు. నిజానికి వారి యొక్క మైండ్ సెట్ ఏంటి అంటే మేము బాధలో ఉన్నాము, పక్కన వాడు సంతోషంగా ఉన్నాడు, వాళ్ళు ఉండకూడదు, అవతల వారు కూడా బాధపడేలా మన మాటలతోటి చేయగలగాలి అనే ఉద్దేశం అనేది వారికి ఉంటుంది. అందరూ ఉండకపోవచ్చండి, నేను అందరిని అంటలా, కానీ 100లో దాదాపుగా 70 మంది ఈ విధమైనటువంటి ఆలోచించే మానసిక స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు. మీ బంధువుల్లో, మీ చుట్టాలు ఇటువంటి వారు ఉంటే కనుక ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే కనుక వీరి దగ్గరికి మనం ఏదో వెళ్ళాము అంటే ఏదో ఆ కాసేపు, ఆ గంట సేపు లేదంటే ఒక రోజు ఉన్నాము అంటే ఆ ఒక్కరోజు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు వాళ్ళు. కానీ వీళ్ళేంటో గతిలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లుగా, వీళ్ళకేంటో ఇల్లు వాకిళ్ళు లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లుగా అసలు పలక్కుండా ఉండటం, మాట్లాడకుండా ఉండడం, చిన్న చూపు చూడటం, ఎప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పి చూడడం, అవతలి వారి కళ్ళే చూసినప్పుడు మొహాలు ఇంతలా పెట్టుకొని వాళ్ళ కళ్ళే దూషించినట్లుగా చూడటం, ఇటువంటివన్నీ ఏ విధంగా ఉంటాయంటే కనుక అవతలి వారి యొక్క మనసుని నొప్పించే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క నెగిటివ్ పీపుల్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా మీ యొక్క కుటుంబ సభ్యులలో కనుక మీకు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కనుక ఉండి వారి ద్వారాగా నేను బాధపడుతున్నాను అని అనుకుంటే కనుక అటువంటి వారి దగ్గరికి మీరు వెళ్ళకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని అయితే మీరు 100% అయితే గుర్తుంచుకోండి. ఇక రెండవది ఏంటి అంటే కనుక
ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఈ ఎండాకాలంలో ఏమవుతుంది అంటే కనుక కాస్తంత చల్లటి వాతావరణం కోసం ఆ ఊర్లు, ఈ ఊర్లు అని చెప్పి అటు, ఇటు అని చెప్పి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రయాణాలు చేస్తున్న పక్షంలో పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు. మనకు కూడా సెలవులే కదా! ఈ ఎండాకాలం కాకపోతే ఎప్పుడు వెళ్తాము? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము? ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు మనం వేరే ఊర్లకు వెళ్ళగలుగుతాము? కాస్తంత వయసు వస్తే కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోతాయి. మనకి కాళ్ళు నొప్పులు వస్తాయి, మోకాళ్ళు అరిగిపోతాయని చెప్పి ఇలా ఆలోచించుకుంటారు. ఆలోచన కరెక్టే, కానీ మీరు మాత్రం ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో ఈ యొక్క తులారాశి వారి మీద రాహుకేతువులు ఉగ్రరూపం చూపించబోతున్నారు. అలాగే కుజుగ్రహం కూడా ఆగ్రహం చూపించబోతోంది. కాబట్టి మీరు నీళ్లు ఉన్న ప్రదేశాలకు మాత్రం దయచేసి వెళ్ళకండి. చల్లటి వాతావరణం కోసం కొంతమంది సముద్ర తీర ప్రాంతాలకు, నదీ తీర ప్రాంతాలకు, జలపాతాల ఒడ్డుకు, లేదంటే కనుక నదులలో పడవ ప్రయాణాలు చేయడానికి, లేదంటే కనుక నదులలో కానీ, సముద్రాలలో కానీ, కాలవల్లో కానీ ఆ యొక్క చల్లదనం కోసం ఈతలు వేయడానికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వేయడం వల్ల మీకు అనేక రకాలైనటువంటి, ఎందుకంటే నీటి శక్తి అనేది చాలా బలంగా ఉంటుంది. ఆ యొక్క మనకి ప్రకృతి యొక్క ఉగ్రరూపం అనేది మన మీద చూపిస్తే మనం ఆ యొక్క ప్రకృతి కింద అణువులో అణువంత కూడా మనం దేనికి పనికిరాము ఆ యొక్క శక్తి ముందల. కాబట్టి ఆ యొక్క నీరు అనేది పైకి ప్రశాంతంగా కనిపించవచ్చు, దాన్ని చూసినప్పుడు మనకి ప్రశాంతంగా మన మనసుకి అనిపించవచ్చు. కానీ ఆ నీరులోకి మీరు దిగినప్పుడు అది మిమ్మల్ని అమాంతం లాగేసుకునే ప్రమాదం ఉంటుంది. ఆ నీటి లోతుని అంచనా వేయడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మీరు నీరు ఉన్న ప్రాంతాలకు, ప్రదేశాలకు, లేదంటే నదీ తీర ప్రాంతాలకు మాత్రం ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క ఎండాకాలంలో వెళ్ళకుండా ఉంటేనే చాలా చాలా ఉత్తమం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే కనుక ఇప్పుడు చాలామంది కూడా ముందుగానే ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఎండాకాలం మాత్రం మీరు ఈ యొక్క నదీ తీర ప్రాంతాలకు మాత్రం వెళ్ళకుండా మిగతా ఏరే ప్రదేశాలకు వెళ్ళొచ్చు. మిగతా వేరే ప్రదేశాలకు మీరు ప్లాన్ వేసుకోండి. ఇక మూడవది ఏంటి అంటే కనుక, మూడవ ప్రదేశం ఏంటిది అంటే కనుక మీ మీద పడి ఏడ్చేవారు. వీళ్ళెక్కడో కాదండి, మన యొక్క బంధువుల్లోనే, బంధుమిత్రుల్లోనే ఉంటారనమాట. చుట్టాలే కదా, 4 రోజులు వచ్చారు, వచ్చిన వాళ్ళని సంతోషపెట్టి పంపించాలి, వచ్చిన వాళ్ళని ఆనందంగా ఉండి పంపించాలి, చక్కగా వాళ్ళకి ఏ లోటు లేకుండా చేయాలి అని చెప్పి మీరు అనుకున్న విధంగా అవతల వ్యక్తులు అనుకోరు. మీ మీద పడి ఏడ్చేవాళ్ళు ఎవరు అనేది మీ మనసుకి బాగా తెలుసు. ఎందుకంటే మీకు ఎన్నో సంవత్సరాలుగా వారితో అనుబంధం అనేది ఉంటుంది. కాబట్టి మీ మీద పడి ఏడ్చేవారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వెళ్ళకండి. ఎందుకంటే మీరు వారి దగ్గరికి వెళ్ళడం వల్ల మీరేంటో తిండికి గతి లేక వెళ్ళినట్లుగా అవతలి వారు మిమ్మల్ని చులకనగా చూడడం, అవతలి వారు మిమ్మల్ని ఏడిపించే ప్రయత్నం చేయడం, సూటిపోటి మాటలు అనడం, గతంలో ఏవో తెలిసి తెలియని వయసుల్లో జరిగినవి మనసులో పెట్టుకొని అవి ఇప్పుడు మిమ్మల్ని మీ ఎదురుగా అని మీ యొక్క మనస్సుని నొప్పించి మిమ్మల్ని బాధ పెట్టి మీరు కన్నీరు కార్చే విధంగా ప్రవర్తించడం, మిమ్మల్ని ఎక్కడైనా కానీ ఎలాగైనా కానీ తొక్కాలి అని చెప్పి చూడడం, లేకపోతే నవ్వుతూ మాట్లాడుతూనే మిమ్మల్ని వాడుకోవాలని చెప్పి చూడడం, మీ దగ్గర డబ్బు ఖర్చు పెట్టించాలి అని చెప్పి చూడడం. వాళ్ళేంటి అంటే కనుక పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి మనసుతో వారు మిమ్మల్ని ఎలాగైనా కానీ సెంటిమెంటల్గానైనా, ఎమోషనల్గానైనా, లేకపోతే కనుక బ్లాక్మెయిల్ అంటే కోపం ఆవేశంతోనైనా కానీ బ్లాక్మెయిల్ చేసే విధంగా వారి యొక్క మానసిక స్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మీ మీద పడి ఏడ్చే వారి జోలికి కానీ, అలాగే మంత్రతంత్ర పూజలు చేసి ఎదుటి వ్యక్తులను వశపరుచుకునే వ్యక్తుల దగ్గరికి కానీ, ఎలాగైనా కానీ వీడు మా మాట వినాలి, మా మాట వినడం కోసం మేము ఏదైనా చెయ్యాలి, ఏదో ఒక మంత్రం పెట్టాలి, లేదంటే కనుక ఏదో ఒక చేతబడి చెయ్యాలి అని చాలా రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు చూసారా. అటువంటి వారి దగ్గరికి కానీ ఎట్టి పరిస్థితులలో కూడా నేను చెప్పిన ఈ 3 రోజుల్లో మాత్రం అస్సలు వెళ్ళకండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ యొక్క మొదటిది నెగిటివ్ మైండ్ సెట్ దగ్గరికి వెళ్తే మానసికంగా కృంగిపోవాల్సి వస్తుంది. నేల దగ్గరికి వెళ్తే
ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. అలాగే మీ మీద పడి ఏడ్చే వారి దగ్గరికి వెళ్తే మీ యొక్క ధనంతో పాటు మీ యొక్క మనసుని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారి దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. అలాగే మీకు పితృదోషాలు, శాపాలు, ఇటువంటి సమస్యలు అనేవి మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే ఎండాకాలం సెలవుల్లో చక్కగా మీరు ఏప్రిల్ నెలాఖరు వరకు కూడండి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. మరి ఏ ప్రదేశాలకు వెళ్ళాలి అంటే కనుక చక్కగా మీకు దగ్గరలో ఉండే దేవాలయాలకు వెళ్ళడం, లేదంటే కనుక తిరుపతో, లేకపోతే శ్రీశైలము, లేకపోతే కనుక అరుణాచలమో, లేదంటే అన్నవరమో, లేదంటే కనుక ఏదన్నా అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇట్లా అంటే దేవాలయాలకు చక్కగా వెళ్ళొచ్చండి. అక్కడ వెళ్ళి మంచిగా ఆ యొక్క దేవాలయాలన్నీ చూడటం, ఓపిక ఉంటే కనుక కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఎండని కూడా లెక్క చేయరు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అలా ఎంజాయ్ చేయడం, చక్కగా మీతో మంచిగా మీకు కలుసుబాటుతనంగా మీతో పాటు కలిసిపోయే వాళ్ళని దగ్గరకు తీసుకొని 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళడం, ఇలా చేయండి. దీనివల్ల మీకు ఎటువంటి అనర్థాలు కానీ ఎటువంటి మానసికమైనటువంటి భారం కానీ కలగకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకొని నేను చెప్పిన ప్రదేశాలకు మాత్రం వెళ్ళకుండా మిగతా వేరే ప్రదేశాలు ఎంచుకోండి. నేను చెప్పిన వ్యక్తులకి మాత్రం చాలా దూరంగా ఉండండి, లేకపోతే మానసికంగా హింస అనుభవించాల్సి ఉంటుంది. ఆ టార్చర్ అనేది అస్సలు పడలేరనమాట. కాబట్టి అటువంటి వారి దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఇక ముఖ్యంగా తులారాశి వారు ఈ యొక్క ఏప్రిల్ నెలాఖరిలోపు లేదంటే మే నెల మొదటి వారంలోనైనా కానీ శివాలయానికి వెళ్ళి శివునికి మీ చేతులతోటి శివలింగానికి నీటితోటి కానీ పాలతోటి కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు చేసే పనిలో మంచిగా కలిసొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ మీద నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు అందంగా ఉంటారు, చాలా తెలివైన వారు, చూడటానికి కూడా చాలా బాగుంటారు, చక్కటి మాట తీరు ఉంటుంది. ఎక్కడ ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు అన్ని ప్రతిదీ మీకు తెలిసి ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి చూపు కూడా వెంటనే మీ మీద పడుతూ ఉంటుంది. ఈ విధంగా పడడం వల్ల కాస్తంత నెగిటివిటీ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అంటే మానసికంగా మిమ్మల్ని తీయడం, ఏదో ఒక రకంగా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉండడం, ప్రశాంతత లేకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు. నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నా వల్ల కాదు, నేనేది చేయలేకపోతున్నాను అని చెప్పి ఇలా ఏదో ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కువగా వాటికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా తులారాశి వారు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ఈ విధంగా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకోవడం వల్ల మీ మీద పడి ఏడ్చే వారి యొక్క నెగిటివిటీ అనేది పూర్తిగా పోతుంది. అలాగే మీకు ఈ నెలలో మిమ్మల్ని అంటే మీరు కొంచెం ఏదైనా కానీ ప్యాష్గా ఉండే అలవాటు ఉంటుంది మీకు. అంటే ఇప్పుడు ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్ బట్టి ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటారనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే కొంతమంది మీరు చక్కగా ఉండడం చూడలేక ఏదో ఒక మాట అనడం, ఏదో ఒక మాటలతోటి మిమ్మల్ని హింసించాలని చూడడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండండి. ఏదైనా అన్నప్పుడు వాళ్ళకి వెంటనే ఇచ్చి పడేసేయండి. అలాగే ముఖ్యంగా నలుగురు కలిసి ఉన్నప్పుడు వారికి వెళ్ళి ఉచిత సలహాలు ఇవ్వడము, లేదంటే కనుక వారిలోకి వెళ్ళి ఏదో ఒక విధంగా అధికారాన్ని చూపించాలని చెప్పి చూడడం, ఇటువంటివి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చేయకండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక కాస్తంత మళ్ళీ అదే మీకు రివర్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండండి. మీ యొక్క వృత్తి అందు కొంచెం కష్టపడండి. ఇప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి. అంటే గతంతో పోల్చుకుంటే కొంచెం డౌన్ పరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ డౌన్ఫాల్ అనేది తగ్గడం కోసం మళ్ళీ మీరు మునుపటి లెవెల్కి రావడం కోసం కొంచెం కష్టపడాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వృత్తిని కానీ ఆరోగ్యాన్ని కానీ ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకండి. అర్థమైంది కదా? మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది తులారాశి వారు మీకు తెలిసిన వారు ఉంటే బంధువుల్లో కానీ మిత్రుల్లో
కానీ వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేసినా కూడా మరికొంతమంది బంధుమిత్రులకి కానీ లేదంటే కనుక మరికొంతమంది తులారాశి వారికి కానీ ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడము మర్చిపోవద్దు, కామెంట్ చేయడము కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.